ఆది పినిశెట్టి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'శబ్దం'. అయితే ఆది పినిశెట్టి గారు ఈ 'శబ్దం' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'ద వారియర్'. అయితే 'ద వారియర్' మూవీతో ఆది పినిశెట్టి గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే ఆది పినిశెట్టి గారు 'ద వారియర్' మూవీ రిలీజ్ అయ్యాక 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'శబ్దం' మూవీతో మన ముందుకు వస్తున్నారు ఆది పినిశెట్టి గారు. చూడాలి ఆది పినిశెట్టి గారికి ఈ 'శబ్దం' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'శబ్దం' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'శబ్దం' మూవీని డైరెక్ట్ చేస్తుంది ఏ వెంకటాచలం. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శివ ఇంకా ఎస్ భానుప్రియ. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ఆది పినిశెట్టి, లక్ష్మీ మీనన్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే 'శబ్దం' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు లక్ష్మీ మీనన్ గారు. అయితే లక్ష్మీ మీనన్ గారు ఈ 'శబ్దం' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'చంద్రముఖి 2'. అయితే ఈ 'చంద్రముఖి 2' మూవీతో లక్ష్మీ మీనన్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే లక్ష్మీ మీనన్ గారు ఈ 'చంద్రముఖి 2' మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'శబ్దం' మూవీలో నటిస్తున్నారు లక్ష్మీ మీనన్ గారు. చూడాలి లక్ష్మీ మీనన్ గారికి ఈ 'శబ్దం' మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'శబ్దం' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'శబ్దం' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'శబ్దం' మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని రిలీజ్ చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ 'శబ్దం' మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ 'శబ్దం' మూవీని ఈ ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'శబ్దం' మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే 'శబ్దం' మూవీతో ఆది పినిశెట్టి గారికి ఇంకా లక్ష్మీ మీనన్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'శబ్దం' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.